16th డిసెంబర్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. దేశంలో అతిపెద్ద మసీదును ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? దేశంలో అతిపెద్ద మసీదును ఎక్కడ నిర్మించున్నారు? ఆన్సర్ అయోధ్య. అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలోని ధనీపూర్లో దేశంలోనే అతిపెద్ద మసీదును నిర్మించనున్నారు. తాజ్మహల్ కంటే అందంగా ఉండేటట్లు ఏక మసీదును నిర్మించనున్నారు. 2024లో దీనికి శంకుస్థాపన చేయనున్నారు. 26 అడుగుల ఎత్తు, 36 అడుగుల వెడల్పు ఉండే ప్రపంచంలోనే అతిపెద్ద ఖురాన్ను ఈ మసీదులో ప్రదర్శనగా ఉండేటట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మసీదులో 9,000 మంది మహిళలు, పురుషులు ప్రార్థన చేసుకునేందుకు వీలుగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో అతిపెద్ద మసీదును ఎక్కడ నిర్మిస్తున్నారు? అయోధ్య. హై స్పీడ్ ఫ్లయింగ్ వింగ్ యుఏవిని ఏ దేశం పరిష్కరించినది? హై స్పీడ్ ఫ్లయింగ్ వింగ్ యుఏఈని ఏ దేశం పరిష్కరించినది? ఆన్సర్ భారతదేశం. భవిష్యత్తు తరం మానవరహిత పోరాట విమానాలను రూపొందించడానికి భారత్ కీలక ముందడుగు వేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన హై స్పీడ్ ఫ్లయింగ్ వింగ్ మానవరహిత విమానాన్ని విజయవంతంగా పరిష్కరించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనిని కర్ణాటకలోని చిత్రదుర్గలో ఈ పరీక్ష జరిగింది. ఈ యొక్క విమానాన్ని డిఆర్డిఓ అభివృద్ధి చేసింది. భారతదేశం వాణిజ్య లోటు ఎంత బిలియన్ డాలర్లకు తగ్గింది? నవంబర్ మాసానికి భారతదేశం యొక్క వాణిజ్య లోటు ఎన్ని బిలియన్ డాలర్లకు తగ్గింది? ఆన్సర్ 20.58 బిలియన్ డాలర్లు. నవంబర్లో మన వాణిజ్య ఎగుమతులు 2.83%కు తగ్గి 33.90 బిలియన్ డాలర్లకు పరిమితం అయ్యాయి. దిగుమతులు 4.33% క్షీణించి 54.48 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఫలితంగా వాణిజ్య లోటు 20.58 బిలియన్ డాలర్లకు పరిమితం అయిందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారతదేశ వాణిజ్య లోటు నవంబర్ మాసానికి ఎన్ని బిలియన్ డాలర్లకు తగ్గింది? 20.58 బిలియన్ డాలర్లు. ఐటీఎఫ్ ప్రపంచ ఛాంపియన్ 2023 అవార్డులను ఎవరికి లభించాయి? ఐటీఎఫ్ ప్రపంచ ఛాంపియన్ 2023 సంవత్సరానికి అవార్డును ఎవరికి లభించింది? ఆన్సర్ నోవాక్ జోకోవిచ్ మరియు ఆర్యనా సబలంకా. వివరణ: ఐటీఎఫ్ ప్రపంచ ఛాంపియన్ 2023 అవార్డులను సెర్బియా స్టార్ నోవాక్ జోకోవిచ్ మరియు బెలారస్ అమ్మాయి ఆర్యనా సబలంకా గెలుచుకున్నారు. రికార్డు స్థాయిలో 8వ సారి ఈ సీజన్ నంబర్ 1గా ముగిసిన జోకోవిచ్ ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్నాడు. ఐటీఎఫ్ ప్రపంచ ఛాంపియన్ సాధించడం నోవాకు ఇది 8వ సారి. అదేవిధంగా మహిళల విభాగంలో సబలంకకు ఇది మొదటి పురస్కారం. ధర్తీ కహే పుకార్కే అనే అద్భుతమైన ప్రదర్శనను ఇటీవల ఎక్కడ ప్రదర్శించారు? ధర్తీ కహే పుకార్కే అనే అద్భుతమైన ప్రదర్శనను ఎక్కడ ప్రదర్శించారు? ఆన్సర్ కాశ్మీర్లో. ఉత్తర కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలోని జీపీ షుమ్నాగ్ బ్లాక్ టెహగామ్లో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు కాశ్మీరీ సంస్కృతిని ప్రదర్శించే ధర్తీ కహే పుకార్కే అనే అద్భుతమైన ప్రదర్శనను ప్రదర్శించారు. ఇటీవల 2023 ఏడాదికి గాను స్టాండర్డ్ అండ్ పూర్ డౌజన్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్లో ఏ సంస్థకు స్థానం దక్కింది? 2023 ఏడాదికి గాను స్టాండర్డ్స్ అండ్ పూర్ డౌజన్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్లో ఏ సంస్థకు స్థానం లభించింది? ఆన్సర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్. వివరణ: డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీకి 2023 ఏడాదికి గాను స్టాండర్డ్ అండ్ పూర్ డౌజన్స్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్లో ఈ సంస్థకు స్థానం లభించింది. ఈ ఘనతను సొంతం చేసుకున్న తొలి భారతీయ ఫార్మా కంపెనీగా రెడ్డీస్ ల్యాబ్ నిలిచింది. అంతేకాకుండా డాక్టర్ రెడ్డీస్కు కూడా గ్లోబల్ సస్టైనబిలిటీ రేటింగ్ ఏజెన్సీ అయిన ఎకోవాడిస్ నుంచి బంగారు పథకం హోదా కూడా దక్కింది. ఆంధ్రప్రదేశ్లోని ఈ పోర్టుకు ఎన్విరాన్మెంటల్ ఎక్సలెన్స్ 2023 అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్లోని ఈ పోర్టుకు
ఎన్విరాన్మెంటల్ ఎక్సలెన్స్ 2023 అవార్డు లభించింది? ఆన్సర్ గంగవరం పోర్ట్. అదాని గంగవరం పోర్టుకు ఎన్విరాన్మెంటల్ ఎక్సలెన్స్ 2023 అవార్డు దక్కింది. జర్మన్ డెవలప్మెంట్ బ్యాంక్తో ఏ బ్యాంక్ లైన్ ఆఫ్ క్రెడిట్పై సంతకం చేసింది? జర్మన్ డెవలప్మెంట్ బ్యాంక్తో ఏ బ్యాంక్ లైన్ ఆఫ్ క్రెడిట్పై సంతకం చేసినది? ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ దేశంలో సోలార్ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి జర్మన్ డెవలప్మెంట్ బ్యాంక్ కేఎఫ్డబ్ల్యూతో 70 మిలియన్ యూరోలు సుమారుగా 630 కోట్ల రూపాయల క్రెడిట్ లైన్ పై సంతకం చేసింది. ఎల్ఓసి యొక్క లక్ష్యం భారతదేశంలో సోలార్ ఫోటోవోల్టాయిక్స్ ప్రాజెక్టులను ప్రోత్సహించడం. ఎలక్ట్రానిక్ ఫ్యూజ్ల కొనుగోలుకు సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల ఎవరితో ఒప్పందం చేసుకుంది? ఎలక్ట్రానిక్ ఫ్యూజ్ల కొనుగోలుకు సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ ఎవరితో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ భారత సైన్యం కోసం 10 సంవత్సరాల కాలానికి ఎలక్ట్రానిక్ ఫ్యూజ్ల కొనుగోలు కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BELతో రక్షణ మంత్రిత్వ శాఖ సుమారుగా 5,300 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఎలక్ట్రానిక్ ఫ్యూజ్ హెవీ క్యాలిబర్ గన్లలో ఉపయోగించబడుతుంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది భారత ప్రభుత్వ యాజమాన్యంలోని ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ ఎలక్ట్రానిక్ కంపెనీ. యునైటెడ్ వరల్డ్ రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ 2023గా ఎవరు ఎంపికయ్యారు? యునైటెడ్ వరల్డ్ రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ 2023గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఆంథిమ్ పంగల్. యా కాదని ఆంథిమ్ పంగల్ 2 సార్లు U20 ప్రపంచ ఛాంపియన్ మరియు సీనియర్ ప్రపంచ కాంస్య పతక విజేత అనంత్ పంగల్ 53 కేజీల మహిళల విభాగంలో యునైటెడ్ వరల్డ్ రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ 2023గా ఎంపికయ్యారు. ఆంథిమ్ పంగల్ తన సీనియర్ ఆసియా ఛాంపియన్షిప్ అరంగేట్రంలోనే రజత పతకాన్ని సాధించారు. ఈ అద్భుతమైన ప్రదర్శనను దృష్టిలో ఉంచుకొని యునైటెడ్ వరల్డ్ రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ 2023లో ఈమెను సత్కరించారు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉండే లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.